గత నెల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న కర్నూలు జిల్లా సిరిబెళ్ల మండలం వీరారెడ్డిపాలెం చెందిన యువకుడు చందు మృతదేహం స్వగ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రాలు మునిగిపోయారు. అమెరికాలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన చందు ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు తండ్రి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. చదువు పూర్తయినా గానీ ఇంకా కుటుంబంపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన చెందిన చందు ప్రాణాలు తీసుకున్నారు. చందు ఏం లేదండి, ఇక్కడ మా అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు అండి. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్ లో వర్క్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ లో. వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నంద్యాల డిస్టిక్ లో పోస్టింగ్ రావడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఉంటున్నాడు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అండి. ఈ అబ్బాయి చందు అనే అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి అండి. ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో బీటెక్ చేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా జాబ్ సర్చింగ్లో ఉన్నాడండి. ఈ ట్రంప్ నిర్ణయాల వలన పెద్ద జాబ్ సంపాదించలేకపోయినాడు. ఇంకొకటి వచ్చి ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండేవాడు తప్పితే నాకు కష్టాలు ఉన్నాయని కానీ ఏది కానీ ఎప్పుడూ చెప్పలేదు. మనీ పరంగా కూడా వీళ్ళు ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఏమి ఇబ్బందులు లేవు. ఇక్కడ వచ్చేసి పొలాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ ఫాదర్స్ కూడా. వాళ్ళ బాబాయ్ గారు కూడా ఇక్కడ ఏపీలో నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్గా వర్క్ చేస్తాడు. సో వాళ్ళు ఇదిగా లేదు. వాళ్ళ మనీ కూడా పంపిస్తానని 2 times చెప్పిన కానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి వద్దు, నీ దగ్గరనే పెట్టుకోండి, మాకు అవసరమైతే మేము చెప్తామన్నారు. ఇది ఇంకా అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదండి. మంచి జాబు, ఉన్నత స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి ఎన్నో ఆశలతోటి వెళ్ళాడు అక్కడికి. కానీ మాకు ఆ రీచ్ కాలేకపోయినాడు. ఇది జరిగిందండి. ఇంకొకటి వచ్చేసి అక్కడ మా బ్రదర్ ఉన్నాడు, మా అల్లుడు ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ సహకారం కానివ్వండి, సిరిగల్ల సాయి అనే వ్యక్తి చాలా వర్క్ చేశారండి. వీళ్ళంతా కలిసి అక్కడ వర్క్ చేసి విత్ వచ్చేసి ఇక్కడ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, గింజరపు రామ్మోహన్ నాయుడు కానివ్వండి, వీళ్ళు చాలా యాక్షన్ చేసి మాకు చాలా సహకరించి డెడ్ బాడీ తీసుకొచ్చేదానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మాకు సరైన టైంలో ఇక్కడికి తీసుకురాగలిగారండి. అది వాళ్ళకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం, తెలుగుదేశం పార్టీకి. అది విషయం జరిగిందండి. 28 అండి, 28 మంగళవారం మాకు న్యూస్ వచ్చిందండి. ఈ బాడీ రానికి కరెక్ట్ 1 week పట్టిందండి. 1 week కూడా చాలా త్వరలోనే వాళ్ళ సహకారంతో తొందరగానే వచ్చింది. లేదంటే ఇప్పటికి కూడా వచ్చేది కాదు. వాళ్ళు ఏమండి ఈ రోజు అయిపోతాయండి. ఈ రోజు ఈవినింగ్ కల్లా అంత్యక్రియలు పూర్తి చేసేదానికి మాకు తెలుగుదేశం మాత్రం చాలా వరకు లోకేష్ బాబు వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. అందువలనే మేము ఈరోజు వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటాం, తెలుగుదేశం పార్టీ. ఓకే.